హలో గైస్, నేను మీ భవాని. థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది, షాపింగ్ వ్లాగ్ అండి ఇది. సో అమ్మాయిలందరికీ యూస్ఫుల్ వీడియో అయితే నేను అనుకుంటున్నాను. మేమైతే చిలకలపూడిలో పర్టికులర్గా ఒక్క షాప్కే వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే వాళ్ళ పేజ్ని ఆల్మోస్ట్ 1 year నుంచి మేము ఫాలో అవుతున్నామండి. వాళ్ళు డైలీ అప్డేట్లో కలెక్షన్ పెడుతున్నారు. మాకు చాలా బాగా అనిపించింది. కొన్ని టైం సింపుల్ జ్యువెలరీ కూడా మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం. కలెక్షన్ బాగుంది. సో ఈసారి ఇంట్లో వెకేషన్ ఉండడం వల్ల తీసుకుందామని చెప్పేసి మేము 4 members ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఎప్పుడు ఇద్దరం వెళ్ళే వాళ్ళం, కానీ ఈసారి వెళ్తూ టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సో పర్టికులర్గా జ్యువెలరీ కోసమే కాదండి, వెళ్తూ మచిలీపట్నం దాటిన తర్వాత విజయవాడ కాబట్టి మా బాబుని తీసుకొని రావచ్చు, ఈ రెండు కూడా కవర్ అవుతాయి అన్న ఉద్దేశంలో మేము స్టార్ట్ అయ్యి వెళ్ళాము. వాళ్ళ పేజ్లో డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు, ఇంకా లొకేషన్ కూడా ఇచ్చారనమాట. సో వాళ్ళ పేజ్లో ఉన్న లొకేషన్ ఆన్ చేసుకొని ఫైనల్గా ఈ సుజాత గోల్డ్ కవరింగ్ షాప్కి అయితే వచ్చేసాము. చూడగానే బయట నాకు గోల్డ్ షాప్ అనిపించింది, కానీ 1 gram జ్యువెలరీ అయితే నేనైతే అసలు అనుకోలేదండి. సో లోపలికి వెళ్ళి చూసేసరికి కలెక్షన్ అయితే చాలా బాగుందండి. నేను భీమవరంలో ఆల్మోస్ట్ ఒక 10 shops వరకు వెళ్ళి విజిట్ చేశాను. నాకు అంతగా అనిపించలేదు. సో ఎక్కడ నచ్చుద్ది, ఏం తీసుకోవాలని చాలా కంగారు పడ్డాను. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు, అంత బాగుందనమాట. వీళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీ మ్యాట్ ఫినిషింగ్ కానీ, సీజెడ్ కానీ, పర్ల్స్ జ్యువెలరీ కానీ, నిజంగా జ్యువెలరీ అంతా కూడా చాలా బాగుందండి. వెడ్డింగ్ కానీ, ఇంకా మీ ఇంట్లో ఏమైనా వెకేషన్స్ అట్లా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే అక్కడ ఇక్కడ పెట్టి మనీ వేస్ట్ చేసుకోవడం కంటే ఇక్కడికి వస్తే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మన చిలకలపూడి 1 gram గోల్డ్ గురించి మనం తెలిసిందే. సో వాళ్ళ దగ్గర క్వాలిటీ వైజ్ కానీ, ఇంకా కలెక్షన్ వైజ్ కూడా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. ఇక్కడ బ్లాక్ బీడ్స్ కూడా చాలా నచ్చాయి నాకైతే. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. నేనైతే కొన్ని వీడియోస్ అయితే సేవ్ చేసుకొని వచ్చి వీళ్ళకి పర్టికులర్గా అవే చూపించమని అడిగాను. సేమ్ నేను అడిగినవే చూపించి ఇచ్చారు. నేను కొన్ని బ్లాక్ బీడ్ కలెక్షన్ కూడా ట్రై చేసి చూశాను, నాకు నచ్చాయి, కొన్ని కూడా తీసుకున్నాను నేను. సో జ్యువెలరీ విషయానికి వస్తే నేను సారీ మ్యాచింగ్ కావాలని చూస్తున్నానండి. ఇంట్లో గృహప్రవేశం ఉంది కదా, సో నా సారీ వచ్చేసి పర్పుల్ అండ్ మెరూన్ షేడ్. మెరూన్ షేడ్కి తగ్గట్టు జ్యువెలరీ చూపించమని వాళ్ళని అడిగాను. అన్నీ కూడా టెంపుల్ వైజ్ జ్యువెలరీ అనమాట. సో మేము కొంచెం కన్వర్టెడ్ కాబట్టి నేను లక్ష్మీదేవి పండడ వచ్చినాయి యూజ్ చేయడానికి ఇష్టపడను. సో నాకు నచ్చిన అవి లేకుండా ఉన్న కలెక్షన్ అయితే చూపించమని అడిగాను. ఇక్కడ చాలా కలెక్షన్ అయితే వాళ్ళు నాకు చూపించారు. ఫైనల్గా ఒక 2 sets అయితే పక్కన పెట్టాను. సో ఏదైతే నచ్చితే అది తీసుకుందాము, ట్రై చేద్దాం అనేసి చాలా కలెక్షన్ చూపించారండి. సో ఇక్కడ నేను అడిగిన మెరూన్ షేడ్లో అయితే ఎక్కడ ఏమీ లేవు, కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు కావాల్సిన పర్ల్స్తో మేము కస్టమైజేషన్ చేసిస్తాను, మీకు ఏ మోడల్ నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి మేడం. సో పర్ల్స్ అనేది చేంజ్ చేస్తాను ఒక 15 minutesలో, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంది అని చెప్పారు. అలా చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేనైతే ఇక్కడ 2 sets ట్రై చేశాను అనమాట. ఆ 2 setsలో కూడా నాకు 2 నచ్చినాయి. కాకపోతే ఏదో ఒకటే తీసుకోవాలి కదా, కొంచెం పార్టీకి కాబట్టి కొంచెం ఆడ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇదైతే సింపుల్గా ఉందండి. సో జ్యువెలరీ ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా వచ్చాయి, కానీ దీనికంటే కూడా బెటర్గా ఇది అనిపించింది నాకైతే. ఇదైతే బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చాలా ఆడ్గా అనిపించాయి అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ విషయాన్ని పక్కన పెడితే నెక్స్ట్ సెట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఫైనల్గా నేనైతే ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 2800 పడిందండి. పర్ల్స్ చేంజ్ చేసినందుకు ఇంకో 100 ఎక్స్ట్రా తీసుకున్నారనమాట. ఇలా చూసినా లుక్ అంతగా తెలియదు కాబట్టి నెక్స్ట్ వ్లాగ్, మా గృహప్రవేశం వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. సో అందులో జ్యువెలరీ అనేది ఎలా ఉందనేది చూసేయండి. ఇవన్నీ తీసుకొని మేమైతే రిటర్న్ మా బాబు దగ్గరికి స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.